అందరికీ స్వాగతం ఫ్రెండ్స్. వీక్లీ అనాలిసిస్ వీడియోలో ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది చూసుకున్నట్టయితే చాలా ఇంట్రెస్టింగ్గా వెళుతుంది. అండ్ మోరోవర్ డిసెంబర్ మంత్ అనేది కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే యూఎస్లో యాక్టివిటీ తక్కువగా ఉంటుంది బికాజ్ ఆఫ్ క్రిస్మస్ ఈవెంట్స్ అని కూడా. సో గ్లోబల్ క్యూస్ అనేవి కొంచెం డిసెంబర్ మంత్లో చాలా లోగా పర్ఫామ్ చేస్తాయి. మన మార్కెట్లో కూడా దాని ఇంపాక్ట్ ఉండొచ్చు. లో వాల్యూమ్స్ పార్టిసిపేషన్ అనేది ఉండే అవకాశం ఉంది. ఓకే, విత్ దట్ నోట్ ఫ్రెండ్స్, మనం ఎఫ్ఎంసీజీ సెక్టర్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే హైయర్ హైస్ అనేది క్రియేట్ చేస్తూ వెళుతుంది. అండ్ ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. దిస్ ఇస్ అ వెరీ గుడ్ సెక్టార్ టు ఫోకస్ అనమాట. అంటే మార్కెట్ ఒక హైయర్ హైస్ ఫార్మేషన్ని బ్రేక్ చేసుకుంటూ స్మూత్గా రన్అప్ అవుతుంది. వెరాజ్ కన్సంప్షన్ వచ్చేసరికి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ బ్రేక్అవుట్ ఎట్ దిస్ లెవెల్ దగ్గర మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. అండ్ బ్రేక్అవుట్ లెవెల్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా రన్అప్ అయింది. బట్ అగైన్ ఫ్రెండ్స్, మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రైస్ అనేది సమ్ సార్ట్ ఆఫ్ కన్సాలిడేషన్ అనేది తీసుకుంటుంది. ఈ లెవెల్స్ దగ్గర కొద్దిగా హోల్డ్ చేస్తుంది. సో ఒకవేళ ఈ లెవెల్ని మళ్ళీ సపోర్ట్ తీసుకుందంటే కన్జంప్షన్ అనే దాంట్లో అక్కడ నుంచి కూడా మళ్ళీ ఎనదర్ బ్రేక్అవుట్ అనేది పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే స్టాక్ అనేది హైయర్ హైస్ అనేది క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళుతుంది. అండ్ హెల్త్ కేర్ సెక్టర్ ఫ్రెండ్స్ గుడ్ రన్అప్ అయింది, బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ అనేది మనం చూసుకున్నట్టయితే ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ హైయర్ లెవెల్స్లో విక్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత కూడాను ఒక స్ట్రాంగ్ బైరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్స్ అయితే మనకి కొద్దిగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో విత్ ద నోట్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది, దిస్ లెవెల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, సో ఈ లెవెల్స్ దగ్గర నుంచి కూడాను మనకి 8,200 150 ఆడ్ లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే స్లోగా మార్కెట్ అనేది హెల్త్ కేర్ సెక్టార్లో కూడా కొంత స్లిప్పేజ్ అనేది రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, కమోడిటీ ఇండిసెస్ చూసుకున్నట్టయితే దిస్ ఇస్ బ్యూటిఫుల్ లెవెల్ టు వాచ్. ఈ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ అయింది. ఈ లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అండ్ మోరోవర్ ఏంటంటే దీంట్లో స్టాక్స్ ఏమున్నాయో కూడా ఒకసారి చూద్దాం. సో మనకి బ్రేక్అవుట్కి సిద్ధంగా ఉంది ఇది. ఓకే, ఇది ఆల్మోస్ట్ థర్డ్ అటెంప్ట్ అనుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ అండ్ థర్డ్ అటెంప్ట్ అయితే సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్, బట్ అగైన్ కేమ్ బ్యాక్. అండ్ ఇది ఫోర్త్ అటెంప్ట్ అనుకోవచ్చు అండ్ ఫిఫ్త్ అటెంప్ట్ ఇది. సో చూద్దాం, కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ చేస్తుందేమో అని చెప్పేసి ఈ లెవెల్ కూడా ఒక రకంగా ఏంటంటే ఫ్రెండ్స్, ఇది హైయర్ హైస్ని ఫార్మేషన్ చేస్తుంది, బట్ వీ నీడ్ టు క్లోజ్ అబౌవ్ దిస్ లెవెల్ అనమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. మార్కెట్ని మనం అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చర్ వైజ్గా ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఇక వెరీ ఇంట్రెస్టింగ్ ఐటీ సెక్టర్ అనేది మనకు ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే హై నుంచి కూడాను దగ్గర దగ్గర 33% కరెక్షన్ అనేది జరిగింది. ఓకే, రీసెంట్ హై నుంచి చూసుకున్నట్లయితే జనవరి నుంచి కూడాను ఆల్మోస్ట్ 1 year అవుతుంది. అండ్ అగైన్ ఏంటంటే మనకి హెవీగా సెల్లింగ్ అనేది అబ్జర్వ్ చేసాం. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ట్రిపుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ 3 times ఒకటే లెవెల్ అనేది సపోర్ట్ తీసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ఈ లెవెల్స్ ఏంటంటే మనం ఒకవేళ మళ్ళీ ఒక లాంగ్ అనేది ఇనిషియేట్ చేయాలి అంటే ఫ్రెండ్స్, ఈ దీంట్లో రిట్రేస్మెంట్ లెవెల్ అట్లీస్ట్ 60% అనేది పాసిబుల్ అయితే అవుతుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ఆల్మోస్ట్ 60% దగ్గరకు వచ్చినప్పుడు అగైన్ ఏంటంటే మనం ఇండివిజువల్ స్టాక్స్లో ఆపర్చునిటీ అనేది చూసుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రెండింటిని కూడా ఏంటంటే మనం గోల్డెన్ జోన్ అంటాం. జనరల్గా ఏంటంటే 50-60 మధ్య ఉన్న దాన్ని గోల్డెన్ జోన్ అంటాం ఫ్రెండ్స్. వెరీ క్లోజ్ టు 50% అండ్ 60%. ఈ జోన్ అనేది మనకి రెస్పెక్ట్ చేసిందంటే స్లోగా మళ్ళీ అక్కడ నుంచి కూడా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే స్టాక్ అనేది హైయర్ హైస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఏది ట్రిపుల్ బాటమ్ నుంచి వచ్చింది అండ్ ఈ యొక్క ప్రీవియస్ స్ట్రక్చరల్గా ఉన్న హైన్ అయితే బ్రేక్అవుట్ అయితే చేసింది. అగైన్ ఏంటంటే కైండ్ ఆఫ్ రిట్రేస్మెంట్ అనేది జరుగుతుంది. రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత కన్సోలిడేషన్ జరిగి ఒకవేళ బ్రేక్అవుట్ జరిగిందంటే మనకి ఒక సిగ్నిఫికెంట్ మూవ్ అనేది రావచ్చు. టిల్ దెన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఈ లెవెల్ అనేది ఏ పాయింట్ దగ్గర
రివర్స్ అవుతుంది అనేది వాచ్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 50 and 60% అనేది వాచ్ చేస్తూ ఉండొచ్చు ఐటీ ఇండెక్స్లో. బట్ ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఐటీ లెవెల్స్ ఏంటంటే కొంచెం ప్రెషర్లోనే ఉన్నాయి. ఇట్ టేక్స్ టైం అనమాట. మనకి మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ కూడా పట్టొచ్చు. యూఎస్లో రెసిషన్ అండ్ మెనీ మోర్ థింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఈ మంత్ డిసెంబర్లో ఏంటంటే యాక్టివిటీ యూఎస్ నుంచి చాలా తక్కువగా ఉంటుంది. సో ఐ థింక్ లెస్ ఫోకస్డ్ ఆన్ లాంగ్ సైడ్ అని చెప్పేసి అనిపిస్తుంది ఐటీ సెక్టార్. కమింగ్ టు ద ఆటో సెక్టర్ ఫ్రెండ్స్, ఆటో సెక్టర్ అనేది మంచి బ్రేక్అవుట్ లెవెల్ నుంచి స్టార్ట్ అయింది అండ్ ఇట్ ఈస్ బీన్ మూవింగ్. 2 లెవెల్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఆటో సెక్టర్ బ్రేక్అవుట్ అనేది వెరీ గుడ్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయింది. అండ్ మోరోవర్ ఏంటంటే రీసెంట్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది. ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్, స్టాక్ ఇండిసెస్ అనేది హైయర్ హైస్ అనేది క్రియేట్ చేస్తుంది. ప్రీవియస్ స్ట్రక్చర్ యొక్క హై కూడా బ్రేక్అవుట్ చేసింది. బట్ ఏంటంటే ఇక్కడ మనకి కన్సోలిడేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. 13,416 అనేది మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా కనిపిస్తుంది. సో ఈ లెవెల్ అనేది డౌన్ సైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్ దగ్గర కానీ మనకు సపోర్ట్ తీసుకుందంటే మళ్ళీ ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ను కూడా క్లియర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గా మనకి వీక్గా ఉన్న సెక్టార్ ఏదైనా ఉందంటే ఐటీ సెక్టర్, అండ్ స్ట్రాంగ్గా ఉన్న సెక్టార్ ఏదైనా ఉందంటే ఆటో సెక్టార్. అండ్ ఎఫ్ఎంసీజీ అనేది మనకి డిఫెన్సివ్ ప్లేయర్ ఫ్రెండ్స్. ఓకే, ఏదైనా రెసిషన్ ఇట్లా ఏదన్నా వర్డ్స్ వచ్చినాయి అంటే ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడాను ఎఫ్ఎంసీజీ సెక్టర్లోకి పార్షియల్గా కానీ ఫుల్లీ కానీ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. బట్ ఎనీ హౌ రీసెంట్గా ఏంటంటే మనకి ఒక బుల్లిష్ సెక్టర్ ఏదైనా ఉంది అంటే ఆటో సెక్టర్. బట్ ఏంటంటే కరెక్షన్ ఫేజ్లో ఉంది. ఓకే, సో ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ దేర్. ఎనర్జీ సెక్టార్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఇక్కడిక్కడే స్ట్రగుల్ అవుతూ ఉంది. అండ్ బిగ్గర్ పిక్చర్లో ఈ ట్రెండ్ లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ట్రెండ్ లైన్ అయితే మనం వాచ్ చేస్తూ ఉందాం. ఈ ట్రెండ్ లైన్ కన్నా బ్రేక్ డౌన్ జరిగిందే మనకి పొటెన్షియల్ డౌన్ సైడ్ స్టాక్స్ ఏదన్నా ఉన్నాయంటే వాటిలో మనం ఏంటంటే షార్ట్ సెల్ అనేది ఇనిషియేట్ అనేది చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్ పాసిబిలిటీ ఉంది. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా హిందూ పెట్రో అండ్ బీపీసీఎల్ అండ్ ఆఫ్ కోర్స్ ఐఓసి కూడా కొద్దిగా పాజిటివ్గా ఉన్నట్టుంది. సో కొంత సెక్టార్లో మనకి పాజిటివిటీ అనేది కనిపిస్తుంది. హోప్ ఏంటంటే ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏంటంటే అండ్ ఏదైతే సెక్టార్స్ రన్అప్ అవుతున్నాయో లైక్ ఏంటంటే 52 వీక్ హైగా ట్రేడ్ అవుతున్నాయి, లేదా ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతున్నాయి, ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు వాచ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ వాటిల్లో ఏంటంటే మంచి మొమెంటం అనేది ఉండే స్టాక్ని మనం పిక్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎనర్జీ సెక్టర్ అనేది ఒక రకంగా ఏంటంటే ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది పర్ఫెక్ట్గా మనకి ట్రెండ్ లైన్ దగ్గర. కమింగ్ టు ద అవర్ ఫేవరెట్ సెక్టర్ బ్యాంక్. సో ఫ్రెండ్స్, బ్యాంక్స్ ఏంటంటే మనకి కరోనా యొక్క నెగటివ్ ఏదైతే ఉందో ఆ నెగటివ్ నుంచి బయటికి రావడం, మల్టిపుల్ టైమ్స్ అదే లెవెల్ని సపోర్ట్ తీసుకోవడం, దాని తర్వాత ఒక మంచి బ్రేక్అవుట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. 35,000 36,008 లెవెల్స్ 800 ఆడ్ లెవెల్స్ దగ్గర 36,000 లెవెల్స్ దగ్గర మనకు మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. అగైన్ దే కేమ్ బ్యాక్ అండ్ స్ట్రక్చరల్ ఏంటంటే హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళుతుంది ఫ్రెండ్స్. సో మనం అప్ సైడే అంటే బిగ్గర్ పిక్చర్లో ఇంకా బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ పాసిబిలిటీ అనేది కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఎటువంటి వీక్ సిగ్నల్ అనేది లేదు ఫ్రెండ్స్. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీలో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్సలెంట్గా రన్ ఆఫ్ అవుతున్నాయి. బట్ ఐటీ సెక్టర్ అండర్ ప్రెషర్లో ఉంది కాబట్టి కొద్దిగా పుల్ బ్యాక్ అనేది తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అండ్ కమింగ్ టు ద నిఫ్టీ 50 కూడా మంచి రన్అప్లో ఉంది. ప్రీవియస్గా మనకి ఏదైతే 2020లో వచ్చిన నెగటివ్ ఏదో దాన్ని అయితే క్లియర్ చేసేసినాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్, బికాజ్ ఆఫ్ డైవర్సిఫికేషన్ మనకేంటంటే బ్యాంక్స్ ఏంటంటే యూనిక్ అనమాట. అందులో ఉంటే ఓన్లీ మనకి ఫైనాన్షియల్ సెక్టర్లో బ్యాంక్స్ మాత్రమే ఉంటాయి. బట్ నిఫ్టీ డైవర్సిఫైడ్ కాబట్టి, వెరాజ్ మనకి ఐటీలో ప్రెషర్ ఉంది కాబట్టి నిఫ్టీ అనేది కొద్దిగా జాగ్రత్తగా మనం అబ్జర్వేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, బట్ ఎనీ హౌ ఓవరాల్ పిక్చర్ అయితే మనకి ఇక్కడ
ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర వీక్లీలో కొద్దిగా సెల్లింగ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీక్ అయితే నెగిటివ్గానే క్లోజింగ్ ఇచ్చింది. అండ్ దిస్ ఈజ్ సెట్ టు బే ఒక రకంగా ఏంటంటే ఫ్రెండ్స్, ఒక ఇన్సైడ్ రేంజ్లోనే ఉందన్నమాట. అంటే వాలటాలిటీ కొద్దిగా కంప్రెస్ అయింది. మేబీ ఐటీ గన వీక్గా ఉండి ఈ క్రిస్మస్ ఈవెంట్స్ ఇవి ఉన్నాయి కాబట్టి యాక్టివిటీ కూడా నెగిటివ్గా ఎక్కువగా ఉండదు. సో దానివల్ల ఏదన్నా ఐటీ ఇంపాక్ట్ అయితే మనకి నిఫ్టీ అనేది కొద్దిగా డ్రాగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ దట్ సిచ్యువేషన్ ఫ్రెండ్స్, మనం ఒకసారి ఫిబొనాకీ అనేది డ్రా చేసుకుందాం. రీసెంట్ స్వింగ్ నుంచి డ్రా చేసుకుంటే ఒకవేళ పుల్ బ్యాక్ రావటం అనేది జరిగిందంటే ఫ్రెండ్స్, అగైన్ ఏంటంటే గోల్డెన్ క్రాస్ లెవెల్ మనకి ఆల్మోస్ట్ 17,800 ఉంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 17,560 అనే లెవెల్ అనేది ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ మార్కెట్ షార్ప్ సెల్ ఆఫ్గానే ఏదన్నా స్టార్ట్ అయింది అంటే బికాజ్ ఆఫ్ డైవర్సిఫికేషన్ అనేది, ఎస్పెషల్లీ ఐటీ ఈజ్ డ్రాగింగ్ కాబట్టి డౌన్ సైడ్. సో దీస్ 2 లెవెల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, సో అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఏం జరుగుతుందంటే, ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు మళ్ళీ బయర్స్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కావచ్చు, వాళ్ళు ఏంటంటే ఈ లెవెల్స్ దగ్గర మళ్ళీ అక్యుములేషన్ అయితే చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ ఇండిసెస్ అనాలిసిస్. స్టిల్ ఏంటంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్గా ఉంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ని కూడా చూద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతం మనం ఫిబొనాకీ లెవెల్స్ అనేది డ్రా చేసుకుందాం. దీంట్లో కూడా బిగ్గర్ పిక్చర్లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉందో చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది ఇలా డ్రా చేయలేం మనం. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఎటువంటి వీక్ సైన్ అనేది లేదు కాబట్టి, మనకి ఇంకా వీక్లీలో గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఉంది కాబట్టి మనం ఏదైతే డ్రా చేస్తున్నామో ఫిబొనాకీ లెవెల్స్ ఇవి కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఓకేనా, మనకి ఇంకా అప్ సైడ్ అనేది ఎటువంటి రెసిస్టెన్స్ లెవెల్ లేదు కాబట్టి మనం ఏంటంటే దాన్ని అలా డ్రా చేయలేం. వెరాజ్ ఫ్రెండ్స్, మనం ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ని ఒకసారి ట్రెండ్ బేస్డ్ ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, సో బేస్డ్ ఆన్ ద ఎక్స్టెన్షన్ ఏంటంటే మనకు అప్ సైడ్ ఏం కనిపిస్తుందంటే 786 లెవెల్స్. ఎందుకంటే 618 రిట్రేస్మెంట్ లెవెల్స్ అనేవి ఆల్రెడీ బ్రేక్అవుట్ అయినాయి. అంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దాన్ని బ్రేక్ చేసుకొని కూడా ఓకే ఎక్స్టెండ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 44,940 ఉంది. ఇక్కడ నేను 950 అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ బిగ్గర్ పిక్చర్లో మనకి ఇమీడియట్గా ఉన్న లెవెల్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో 44,950. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.